గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున వందనాలు. ఈరోజు ఇంట్రెస్టింగ్గా నేను నీటి అంటే సరౌండెడ్ విత్ వాటర్, అంటే నేను ఎక్కడున్నానంటే విజయవాడ దగ్గర ఉన్నాను. అఫ్ కోర్స్ నౌ ఐఎమ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. ఏలూరుకి వచ్చేసాను. మీకంతా తెలుసు, వార్తల్లో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో ఏ విధంగా చుట్టుపక్కల ఆవరించబడ్డాయి, అంటే టోటలీ సరౌండెడ్ విత్ వాటర్. సో అయినా దేవుడి కృపను బట్టి ఈరోజు బైబిల్ స్టడీకి ముందుకు వెళ్తున్నాం. మన టాపిక్ వచ్చి దేవుడు చనిపోయిన వారిని ఈనాటికి లేపగలడా ప్రశ్న. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అంటే దేవుడు ఈ రోజుల్లో కూడా అటువంటి అద్భుతాలు చేస్తున్నాడా, చేయగలుగుతున్నాడా, చేయట్లేదా, చేస్తూ ఉన్నాడా? అట్లాంటప్పుడు మనం ప్రార్థనలు చేస్తే ఎంతమందో భక్తులు చనిపోయారు, మన ఇళ్లలో చనిపోయారు, మరేంటి నా ప్రార్థనలకు జవాబు రాలేదా, చెయ్యడా, చెయ్యలేడా? ఇట్లాంటివి అనేక ప్రశ్నలు డిపెండింగ్ అపాన్ దేర్ పర్సనల్ లైఫ్ మీద ఆధారపడుతుంటాయి. ఎంతోమంది ప్రియులు, చాలా దగ్గరగా ఉండే భార్యకి భర్త కానీ, భర్తకు భార్య కానీ, పిల్లలు కానీ, పిల్లలు తల్లిదండ్రులు లేకుండా పోవటం కానీ, అనాథలైపోవటము, దానికి కారణాలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్ముతాడు, బతుకుతాడు అని ప్రార్థన చేసినప్పుడు కూడా జరగని సన్నివేశాలు చాలా ఉన్నాయి. అనేక ప్రశ్నలు. కానీ ఫర్ షూర్ గాడ్ విల్ టాక్ టు దెమ్. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడి మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎందుకు దేవుడు వారి జీవితాల్లో చేయలేదు అన్నదానికి ఆన్సర్లు ఉంటాయి. మరి అసలు చెయ్యదలుచుకోలేదా, చేస్తున్నాడా? ఇటువంటి అనేకమైన ప్రశ్నలు. ఓకే, కొంత నా ఆలోచనలు మీ ముందర పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇది నా ఆలోచనలు, నేను అర్థం చేసుకున్న విధానాన్ని. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నుంచి ఏలూరు నుంచి చేస్తున్నాను కాబట్టి నేనే చదివేయాలి, ఎందుకంటే కొద్ది వేవ్స్ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ బట్టి. కాబట్టి సో నేనే టోటల్గా ఈరోజు వచనాలు చదివేస్తాను, నేనే క్లోజ్ చేస్తాను. క్లోజింగ్ ప్రేయర్ కూడా నేనే చేస్తాను. ఓకేనండి. ఈరోజు మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వరకు చూసుకుందాం. అంటే ఈ యొక్క 4, 3, 7 వచనాలతో ఈ యొక్క చాప్టర్ ముగుస్తుంది. నేనే చదివేస్తున్నాను ఫర్ ద కన్వీనియన్స్. రైట్. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుచు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవముపై తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెను చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వసించిరి. ఇది గమనించండి. అనేకులు తెలిసినప్పుడు అనేకులు పేతురు నందు విశ్వసించిరి అని రాయలేదు. బైబిల్లో చాలా క్లియర్గా ప్రభువు నందు విశ్వసించిరి. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. రైట్. క్విక్గా ఈరోజు ఈ వచనాలు మన టాపిక్ కంటే ముందు, అంటే యేసుప్రభు ఈ కాలంలో కూడా అలా యేసుప్రభు కాలంలో లాజరు లేపారు యేసుప్రభు వారు. అలాగే ఆయన అద్భుతాలు అనేక మందికి చేశారు. తర్వాత కాలంలో అంటే 1st సెంచరీలో పేతురు కూడా అలా చేశాడు, పౌలు కూడా అలా చేశాడు. మరి ఇప్పుడు కూడా అలా జరగాలి కదా, జరుగుతాయా అన్నది సందర్భం. ఈ సందర్భం ఏంటంటే పేతురు ఏం చేశాడు? యొప్పేలో అక్కడ అద్భుతము, తబితాను మరణం నుంచి తిరిగి జీవంలోకి తెచ్చాడు.
మనం ఇవి క్లెయిమ్ చేసి ప్రార్థనలు చేస్తుంటాం. నేను తప్పు రైట్ అన్న దాన్ని మాట్లాడను కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, దేవుడు ఎలా చేశాడు, ఎందుకు చేశాడో చూస్తాం. 36వ వచనం చూస్తాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. గమనించండి, చనిపోయిన వ్యక్తి ఎటువంటిది, ఏ సాక్ష్యం కలిగింది అంటే ఆమెను బట్టి జరిగిందా అన్నది నేను అనట్లేదు. ఆమె జీవితం గురించి కూడా స్టడీ మన చాప్టర్లో ఉంది కాబట్టి స్టడీ చేస్తున్నాం. అలా నేనుంటే, నేను చచ్చిపోతే నన్ను లేపుతారా, లేకపోతే అలా ఎవరన్నా జీవిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి చనిపోతే తిరిగి లేస్తుందా, నేను అది మాట్లాడట్లేదు. అది కాదు నా కాంటెక్స్ట్ ఇక్కడ. అంటే ఒక క్రిస్టియన్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. తబిత అరమైక్ పేరు, దోర్కస్ గ్రీక్ పేరు, రెండింటికి ఒకే అర్థం లేడీ. ఒకనండి, తబిత అన్న డోర్కస్ అన్న ఒకటే. సౌలన్న పౌలన్న అంటే మారు పేరు కాదు. సౌలు అన్నది రోమన్ నేము, సారీ హీబ్రూ నేము. పాల్ అన్నది గ్రీక్ నేమ్. పేదలకు సాయం చేయడంలో ఆమె క్రైస్తవులందరికీ ఒక ఆదర్శం. రైట్, ఎలా ఆదర్శం? ఈరోజు సువార్త చెప్పటములో డబ్బులు వెచ్చించే దాంట్లో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వెరీ గుడ్. కానీ ఈ యొక్క పేదలకు సహాయం చేయడంలో మనం క్రైస్తవ సమాజం వెనకబడింది. కారణాలు అనేకం ఉన్నాయి. అంటే ఎవరు పేదలో అర్థం కాని పరిస్థితి, ఎవరు నిజంగా నీడ్లో ఉన్నారో తెలియని పరిస్థితి, మనము ఎవరికి సహాయం చేయొచ్చా చేయకూడదా ఇలాంటి కన్ఫ్యూషన్లో చెయ్యాలన్నా కూడా చేయలేకపోతున్నారు. ఒకప్పుడు పేదలు బెగ్గర్స్గా ఉన్న వాళ్ళకి సాయం చేసేది క్రైస్తవ కమ్యూనిటీ ఒక 30 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎవరు బెగ్గర్స్? బెగ్గర్గా ఉన్నవాడు నిజంగా బెగ్గరు, ఈ బెగ్గర్గా ఉన్నవాడు మనకంటే ధనవంతుడేమో, అది ఒక వృత్తిగా తీసుకున్నాడేమో, పిల్లల చేత బెగ్గింగ్ చేయించుకొని ఎవడన్నా డబ్బులు సంపాదించుకుంటూ రకరకాలైన సమస్యలతో ఈరోజు అసలు పేదవాడు అన్న డిఫైన్ చేయడానికే కష్టం. కొంతమంది పేదవాళ్ళగా కనిపించారు. ఎందుకంటే సమాజంలో గౌరవం కోసం ఈరోజు క్రైస్తవ సమాజము గౌరవం దేని బట్టి ఇస్తుంది? కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాలన్నా కానీ కొన్ని సంఘాల్లో వాళ్ళకి స్టేటస్, లుక్, కార్, బంగారు, బట్టలు, ఇల్లు, పొజిషన్ బట్టి వాళ్ళని గౌరవం ఇస్తా ఉన్న పరిస్థితుల్లో ఉంది ఈరోజు చర్చ్. వాళ్ళకి ఇచ్చే సెపరేట్ ప్రాధాన్యత, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ చూడట్లేదు, సోషల్ స్టేటస్ చూసి వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉంటారు. సో మనం పేదగా చర్చికి కనిపిస్తే మనకు కూడా దూరం పెడతారు అని తిన్నా తినకున్నా మంచి బట్టలు వేసుకొని చర్చికి రావడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు పేదలు ఎవరు, ధనికులు ఎవరు అన్నది ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టంగానే ఉంది. అంటిల్ వీ డూ హ్యావ్ ఎ పర్సనలీ నోన్ దెమ్, వ్యక్తిగతంగా ఆ కుటుంబం తెలిస్తే, ఆ వ్యక్తి తెలిస్తే తప్ప మనము బాహ్యంగా కనుక్కునే పరిస్థితి లేదు. రైట్, దట్స్ అ డిఫరెంట్ పాయింట్. బట్ స్టిల్ వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఎక్కడ మనసు ఉంటే అక్కడ మార్గం ఉంటుంది. చూస్తాం. పేదలకు చేయవలసిన బాధ్యత మనకుంది. పేదలకు సహాయం చేయడం గురించి బైబిల్లో చాలా చోట్ల ఉంది. మీకు ఒక 3 వచనాలు మాత్రం మీ ముందర పెడుతున్నాను. ఒకటి గలతీ 2:10. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. ఇక్కడ పౌలు బర్నబా మినిస్ట్రీకి వెళ్తూ ఉన్నప్పుడు అన్యులకి సువార్త చెప్పాలి. పౌలు పిలుపు జెంటైల్స్, నాట్ ఇజ్రాయలైట్స్, లేకపోతే యూదులకు కాదు పిలుపు. కాబట్టి పేతురు ఈ యొక్క అపోస్తలులు ఏమని చెప్పారంటే, బాబు ఏదైనా కానీ బీదల గురించి మాత్రం కన్సర్న్ కలిగి ఉండండి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. పౌలు కూడా అంటున్నాడు, ఎస్ సార్, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అని చెప్తాడు. మత్తయి సువార్తలో చూస్తే అందుకు యేసు నీవు అగుటకు కోరిన ఎడలా, మీకు తెలుసు స్టోరీ, ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర నేనేం చేయాలి అంటాడు. పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పి. సో టేకింగ్ కేర్ ఆఫ్ ద పూర్ అండ్ ఈజ్ అ బిబ్లికల్ కింగ్డమ్ పర్స్పెక్టివ్ అంటారు దీన్ని ఇప్పుడున్న భాషలో. అప్పుడు అంతే.
2 కొరింథీ 2:2 ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచుందని వ్రాయపడుచుంది. వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. కాబట్టి మనం దరిద్రులకు ఇచ్చినా, చర్చికి ఇచ్చినా, సేవకులకి ఇచ్చినా గుర్తింపు కోరే క్రైస్తవ సమాజంగా మనది మారింది. అంటే నేనేమో జనరలైజ్ చేస్తున్నప్పుడు, ఇలా చెప్పినప్పుడు అందరూ అలా కాదు బ్రదర్, అలా ఎందుకంటావు అనండి. అనటం తప్పేం కాదు. నేను పర్సెంటేజ్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకంటే ఇవన్నీ బ్లాంక్ స్టేట్మెంట్స్. అందరినీ ఒకే తాటికి ఎలా కడతావు అని మీరు అనొచ్చు, కరెక్టే. కానీ మనము స్పెసిఫిక్‌గా ఒక వ్యక్తిని గురించి మాట్లాడినప్పుడు మనము అలా చెప్పొచ్చు. అవును, ఈ వ్యక్తి కాదు అవునని. కానీ జనరలైజ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ బేస్ చేసుకొని మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంటాం. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఐ షుడ్ హావ్ డన్ సమ్ సర్వే. కాబట్టి నాకున్న అనుభవము ఈ యొక్క పరిచర్యలో అన్ని 2 రాష్ట్రాలు, తెలుగు 2 రాష్ట్రాలు, అనేకమైన సంఘాలలో కలవటము, చూడటము, మాట్లాడడం బట్టి నా పర్స్పెక్టివ్స్ బట్టి నేను చెప్తున్నానే తప్ప, ఒకవేళ వినేవాళ్ళలో మేము అలా కాదు అన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తులు అయితే దయచేసి సరి చేసుకోవటానికి. దాన్ని అరే నా గురించి నేను అలా కాకుండా ఎలా చెప్తారు అంటే, యెస్, యు ఆర్ బ్లెస్డ్ అలా కానందానికి. కానీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ లైక్ దట్. వెదజల్లి దరిద్రులకు ఇచ్చేటప్పుడు గుర్తింపు, ఎందుకంటే బైబిల్లోనే చెప్తాం. శాస్త్రులు పరిశీలు బీదలకు ఇచ్చేటప్పుడు దే మేడ్ ఎ నోట్, అందరు గమనించాలని వాళ్ళు ప్రయత్నం. ఓకే, అంటే ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పేదలకు సహాయం చేయడము అన్నది దేవుని క్రైస్తవులకి ఒక ముఖ్యమైన మినిస్ట్రీ. ఫైన్, సరే ముందుకెళ్దాం. 37వ వచనం. ఆ దినములందామె అంటే డోర్కా కాయిలాపడి అంటే సిక్ చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత, అంటే పేతురు దగ్గరగానే ఉన్నాడు, నియర్ బై. శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపారు. ఓకే, నియర్ బై కాబట్టి. మోర్ ఓవర్ వీళ్ళు ఏం నమ్మారు? పేతురు చనిపోయిన వ్యక్తిని లేపగలడు అని నమ్మారు, అంతే కదండి? అవునా కదా? పిలిపించారు. సిగ్గా ఉన్నప్పుడు పిలిపిలేదు, స్వస్థత కోసం. చనిపోయిన తర్వాత అయినా పేతుర్ని పిలిపించారు. ఎందుకంటే దే హ్యావ్ సమ్ ఫెయిత్ ఆన్ పీటర్. పేతురు చెయ్యగలడు, లేదా కరెక్ట్ సెంటెన్స్ అంటే పేతురు ద్వారా దేవుడు కార్యము చేయగలడు అని ఈ రోజుల్లో ఫలానా భక్తుడు ద్వారానే చేస్తాడు అని అనుకోవటానికి లేదు. దయచేసి గమనించండి. పేతురుకి ఇచ్చాడు కదా, అలాగే XYZ అన్న భక్తులకి మాత్రమే ఇలా ఇచ్చాడు అని ఈరోజు ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. మరి అప్పుడు పేతురుని పిలిపించాడు, వీళ్ళే ప్రార్థన చేసి ఉండొచ్చు కదా బ్రదర్, పేతురుని ఎందుకు పిలిపించాడు? మరి ఈరోజు మనం ఫలానా XYZ సేవకుల దగ్గరకు పోతేనే కదా బ్రదర్ జరిగేది, మనం ప్రార్థన చేస్తే జరగకపోవచ్చు కదా, మనం అంతుండొచ్చు కదా. ఇలాంటి డిస్కషన్ కెన్ బి కన్సిడర్డ్, బట్ వాట్ బైబిల్ సేస్ అనేది చూస్తాం. సరే, మీకు జస్ట్ ఐడియా కోసము ఎప్పే ఈరోజు టెల్ అవీవ్ అంటారు ఆ ప్రాంతాన్ని. ఈరోజు జెరూసలేంకి ఇంచుమించు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది సముద్ర తీరము. ఈ జొప్ప ఎప్పే అన్నది మనము యోనా గ్రంథంలో కూడా మనం ఈ పదాన్ని ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా చూస్తాము. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు జెరూసలేం అన్నది ఇన్ఫర్మేషన్ కోసం, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. రైట్, ఏం జరిగింది? పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొరకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలచిరి. టెస్ట్ మనీ, ఆమె చేసిన మంచి కార్యాలు చెప్పటం మొదలుపెట్టారు పేతురుతో. ఎస్, పేతురు అందరినీ వెలుగులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవముపై వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంది. అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. రైట్, ఇప్పుడు అది సన్నివేశం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన టాపిక్ దేవుడు చనిపోయిన వారిని
ఈనాటికి లేపగలడా? మీకు ఒక 3 పాయింట్స్ పెట్టాను. వ్యూస్, సెషనిజం, సీజింగ్ అంటారు, కంటిన్యూషనిస్ట్, కరిస్మాటిక్, పెంతకోస్టల్ ఒక కేటగిరీ. ఓపెన్ విత్ కన్సైన్స్ గ్రూప్, మిడిల్ గ్రూప్, వీళ్ళనే మిడిల్ గ్రూప్ అంటారు. అంటే ఈ బైబిల్ పండితులు ఈ విషయానికి అద్భుతాలు, స్వస్థతలు ఈరోజు జరుగుతాయి, జరగవా అన్నదానికి 3 దృక్పథాలుగా విడిపోయింది ప్రపంచవ్యాప్తంగా. సెసేషనిజం అంటారు దాన్ని. ఓకే, ఆ పదాలు పెద్దగా వరి ఏం కాక్కర్లేదు, బట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం చూస్తాం. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు. Cessationism is a doctrine that spiritual gifts such as speaking in tongues, prophecy, healing ceased with the apostolic age. The doctrine was developed during the Reformation and is particularly associated with Calvinists. ఏమంట సెసేషనిజం వాళ్ళు ఏం నమ్ముతారంటే అపోస్తుల కార్యము పీరియడ్లోనే ఇవి జరిగాయి, తర్వాత ఇవి సీజ్ అంటే ఆగిపోవటం, దేవుడు తర్వాత అనుమతించలేదు అన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం. మేబీ అది అభిప్రాయం వాళ్ళది, వేరే వాళ్ళు అలా కాదు. ఇందాక చెప్పాను కదండి, రెండో కేటగిరీ న్యూస్ అంటారు, కెరిస్మాటిక్ అంటారు, పెంతకోస్టలిస్ట్ అంటారు. వీళ్ళు ఏం నమ్ముతారు? ఇంకా స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి అని నమ్ముతారు. మూడో కేటగిరీ ఏంటి? ఓపెన్ బట్ కాన్షియస్ గ్రూప్ అంటారు. వీళ్ళు ఏమంటారు? ఇన్ ద బైబిల్ ద ఐడియా ఇస్ దట్ యూ షుడ్ ఒబే యువర్ కాన్షియస్నెస్ ఆర్ కన్సైన్స్ బట్ ఆల్సో బీ ఓపెన్ టు హ్యావింగ్ ఇట్ రిఫార్మ్. అంటే బైబిల్ అవి ఆపేసిందా లేదా అనేది కాదు, కానీ దేవుడు ఎందుకు ఇప్పుడు జరిగించాలనుకుంటే జరిగించగలడు, జరిగించకూడదంటే జరిగించకుండా ఉండగలడు అన్నది ఇంకో బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ఓకేనండి, సరే, దీన్ని బట్టి మనం కొన్ని చూస్తాం. వీళ్ళు సెసేషనిస్టులు ఏమంటారంటే బిలీవ్ దట్ మిరకల్ సైన్ గిఫ్ట్స్ ఆర్ సీజ్డ్, ఆగిపోయాయి అంటారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ సెసేషనిస్ట్ బిలీవ్ గాడ్ కంటిన్యూస్ టు వర్క్ త్రూ ద అదర్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు పనిచేస్తున్నాడు. ఆత్మ ఫలము, మిగతా గిఫ్ట్స్ చాలా ఉన్నాయి కదండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో మనం చూస్తే 13వ అధ్యాయం 13 నుంచి 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి గిఫ్ట్స్ ఇచ్చాడు. గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు. సో ఈ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. అవి ఎగ్జిక్యూట్ చేశాడు, అవి ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది లవ్. అండ్ వీ వుడ్ డూ వెల్ టు పర్స్యూ లవ్, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్. అన్నిటికంటే గొప్ప గిఫ్ట్ క్రీస్తు ప్రేమ చూపించటం. అది కాకుండా మిగతా అన్నీ ఉంటే ఏం లాభం అంటాడు పౌలు ఒక చోట. భాషలు కంటే కూడా ప్రేమ ఉండటం బాగుంటుందంట. ఇఫ్ వీ ఆర్ టు డిజైర్ గిఫ్ట్స్, ఒకవేళ దేవుని యొక్క గిఫ్ట్స్ని మనం ఆశించినట్టయితే we should strive to speak forth the word of God so that all may be edified. వాక్యాన్ని సరైన రీతిలో అర్థమయ్యే విధంగా వాక్యాన్ని చెప్పే ఆ యొక్క గిఫ్ట్ని ఆశించండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఎడిఫై, ఆత్మీయంగా ఎదుగుతారు కొంతమంది అన్నది సెసేషనిస్ట్ యొక్క పర్స్పెక్టివ్. మనం చూసామంటే ఈ గ్రంథములో చనిపోయిన వారిని బ్రతికించటం అనే 2 సంఘటనలో ఇది మొదటిది. మరొకటి 20 అపోస్తల కార్యములు 20 అధ్యాయాలను కూడా చూడొచ్చు.
ప్రభువు ఇలాంటి అద్భుతం జరిగించినది అరుదు. చాలా ఉన్నాయి, రిలేటివ్లీ లిటిల్. అయినా ఇది మరి ఏ ఇతర అద్భుతాల కంటే ఆయనకు కష్టతరం కాదు. అంటే చనిపోయిన వారిది లేవనెత్తడం గొప్ప మిరకలు, పక్షవాయువాన్ని నడిపించటము చిన్న మిరకలు కాదు. దేవుడి దృష్టిలో అన్నీ ఒకటే. కొన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12, 13 వచనాలు ఏమంటున్నాయో చూస్తాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. అంటే యేసు ప్రభు ఏ కార్యాలు చేశారో యేసు యందు విశ్వాసం ఉంచినా మనం చేయగలమంటున్నాడు. ఇంకా ఒక మెట్టు ముందుకెళ్ళారు యేసు ప్రభు వారు. ఏమంటే వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు జరిగిన కార్యాలు చేస్తాం మనము. యేసు ప్రభువు కంటే గొప్ప కార్యాలు ఇంకేముందండి? చచ్చిపోయిన వాడిని లేపటము దానికంటే గొప్ప కార్యం ఉందా? అంటే ఇది స్వయాన యేసు ప్రభు వారు పలికిన పలుకులే ఇవి. ఆయన చెప్పిన మాటే. ఇవి మనము రాంగ్‌గా కొన్నిసార్లు కొంతమంది కోట్ చేసి మిరకల్స్‌కి దీన్ని కన్సిడర్ చేస్తుంటారు. ఏవి? వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయము కంటే ఏంటి? అంటే యేసు ప్రభువు చెయ్యనివి నువ్వు నేను చేయగలుగుతున్నాం. మనం అందరం, ప్రతి విశ్వాసి ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా 13వ వచనం చాలా క్లియర్‌గా ఉంటుంది. కన్ఫ్యూషన్ అంతా తెర తీసేస్తారు. మీరు నా నామమున దేనిని అడుగుదురో, గమనించండి. యేసు నామమున తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. ఇది క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. ఎందుకు మనం ప్రార్థనలు చేస్తే జరగవు? ఎందుకు? ఎనీ మిరకల్ తండ్రి కుమారు యందు మహిమ పరచబడుటకై. ఈ రోజుకు చనిపోయిన వాళ్ళు లేవచ్చు, ఈ రోజు కళ్ళు లేని వారు లేవచ్చు, ఈ రోజు స్వస్థతలు జరగచ్చు. నాట్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్. దేవుని మహిమ పరచుటకై నీకు ఏది జరిగినా, స్వస్థత జరిగితే దాని ద్వారా దేవుడు మహిమ పరచబడాలి, దైవజనుడు కాదు. చాలా క్లియర్‌గా ఉంది. అంటే ఎవరి వ్యూస్ అది చెప్పినా, సెసెషనిస్ట్ అన్నా కావచ్చు, పెంతెకోస్టల్ ఆర్ ఇంకోటి కావచ్చు, కాన్షియస్ అండ్ వెరీ క్లియర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏది జరిగినా ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా దేవుని మహిమ పరచబడతాడా, లేదా సింపుల్‌గా అర్థం కావడానికి దేవుని చిత్తం జరుగుతుందా? మీకు గుర్తొచ్చే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? సిలువ మరణం వద్దనుకున్నాడు. ఆయనైతే ఖచ్చితంగా వద్దనుకున్నాడు. ఎందుకు వద్దనుకున్నాడు? సిలువలో ఆయన పాపభారం మోసుకుంటూ పాపము అతని మీద మోపబడినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు కొన్ని క్షణములు త్రిత్వము విడిపోవటము తట్టుకోలేడు యేసు ప్రభు. అందుకే నా దేవా, నా దేవా, నా చెయ్యి అంటే దెర్ వాస్ ఎ డిపార్ట్ ఫర్ నో సమ్ లిటిల్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం. అందుకే ఇమీడియట్‌గా ఏమంటారు? తండ్రి నీ చేతికి నా ఆత్మ. అంటే దెర్ ఈస్ ఎ బ్రేక్ అండ్ అగైన్ కనెక్షన్. ఆ సిలువ మరణం, మేకులు కొట్టించుకోవటము, రక్తం కారటము, ఈ ఫిజికల్ టార్చర్, ఇట్ ఈస్ దేర్. బట్ అది హ్యూమన్లీ మనకు అర్థం కావటానికి అవుట్ సైడ్ హౌ యేసు ప్రభు ఆర్ వెరీ మచ్ టార్చర్డ్ అని మనకు విజువలైజింగ్‌కి యేసు ప్రభు వారు మనం అంటే మానసికంగా, భావోద్రేకంగా ఫీల్ అవుతాం. కానీ యేసు ప్రభు వారు వీటికన్నిటికంటే త్రిత్వములో ఉన్న దేవుడు కొంత సమయం విడిపోవటం ఉన్నది. నీ చిత్తమైతే, తండ్రి ఏమన్నాడు? ఐఎమ్ సారీ మై సన్, నా చిత్తంలో నువ్వు సిలువ మరణం ఎక్కాల్సిందే, నువ్వు ఎక్కి మరణించితేనే నేను మహిమ పొందుతాను అన్నాడు. అర్థమైందండి? సో మన ప్రేయర్ ఫర్ హీలింగ్ ఆర్ మిరకల్స్ ఆర్ ఎనీథింగ్, ఐ డోంట్ డినై ఇట్, బట్ మై క్వశ్చన్ హియర్ యాజ్ పర్ ద బైబిల్, బైబిల్ ప్రకారం
దేవుడు మహిమపరచబడతాడా? క్రీస్తు చేసిన పనులకు మించిన పనులు మనల్ని అంటున్నాడు. ఏంటో చూసేసి క్లోజ్ చేస్తాం. ఆయన తన అద్భుత కార్యముల గురించి మాట్లాడుతున్నాడని అనుకునేందుకు వీలు లేదు. నాకంటే గొప్ప కార్యాలంటే అద్భుతాల గురించి కాదు ఇక్కడ. ఎందుకంటే తర్వాత కాలంలో వారు చేసినవి ఆయన చేసిన వాటికన్నా గొప్పవేమీ కాదు. ఈ నథింగ్ ఈజ్ బియాండ్ జీసస్. కానీ ఏంటిది? వారు చేసిన ఒక్క పని మాత్రం ఆయన చేసిన వాటికంటే మించినది అని చెప్పవచ్చు. యేసు ప్రభు చేసిన దానికంటే గొప్పది మనమందరం చేస్తున్నాం. యూదులు యూదేతరులు అనేక మంది నిజదేవుడు వైపు తిప్పేందుకు వారికి శుభవార్త ప్రకటించడం, అన్ని జాతుల వారికి శిష్యులుగా చేయడము. నాకంటే గొప్ప కార్యాలంటే యేసు ప్రభు వారు ఆయన రేడియస్ ఆఫ్ 200 miles ఆయన తిరిగిండేది. చెప్పాలంటే గలిలయ, యూదయ, సమ్ పార్ట్ ఆఫ్ ఏమంటారు సమరయ, యూదుల మధ్యనే ఆయన పరిచర్య చేశాడు. అక్కడే సువార్త ప్రకటించాడు. కానీ నీకు నాకు ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న అది యేసుప్రభు ఉన్న కాలంలో చేయలేదు కదా. ఆ బాధ్యత మనకిచ్చాడు కదా. తోమా ఇండియాకు వచ్చాడు కదా, యేసుప్రభు రాలేదు కదా. తోమా ద్వారా యేసుప్రభు వచ్చాడు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన పరిచర్య చాలా కొత్త ప్రాంతానికే పరిమితం చేసుకున్నాడు. ఈ పరిచర్య ద్వారా తనపై నిజమైన నమ్మకం కలిగినది తక్కువ మందికి. అందుకే బైబిల్ అపోస్తలుల కార్యం 1:15 ఏముంటుందంటే ఇంచుమించు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తుంది అని ఉంటుంది. ఆయన పరమ తండ్రి యొద్దకు వెళ్ళిపోయి తన శిష్యులు తనను మించిన పనులు చేయగలిగేలా, తన శుభవార్తను భూమి కొనల వరకు వ్యాపింపజేయగలిగేలా వారికి సామర్థ్యాన్ని కలిగజేసేందుకు పవిత్రాత్మను పంపించాడు. భూమి చివరి వరకు సువార్తను అందించటము. ఇదండి యాక్చువల్గా ఆ వచనాన్ని. నాకంటే గొప్ప కార్యాలు అన్నదాన్ని డోంట్ టేక్ ఇట్ యాజ్ మిరకల్. దిస్ ఈస్ ద హైయెస్ట్ మిరకల్. ఒక నరకానికి వెళ్ళే వ్యక్తిని నరకము నుంచి ఎడబాపి నిత్య జీవానికి నువ్వు తీసుకెళ్తున్నావు, నీ ద్వారా దేవుడు చేస్తున్నాడు అంటే డోంట్ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మిరకల్. చచ్చిపోయినవాడు లేచాడు, మళ్ళీ చచ్చిపోతాడు. కాలు లేనివాడు కాలు బాగా మళ్ళా చచ్చిపోతాడు. నిత్య నరకానికి వెళ్ళాడు అనుకోండి. ఎంతమంది లేరు స్వస్థత కోసం యేసుప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత అయి జరిగి మళ్ళీ స్వస్థత ఇంకో సెకండ్ టైం జరగకుండా మళ్ళా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరంటే చాలా మంది ఉన్నారు. అందుకే దేవుని సువార్త శక్తివంతమైంది. రైట్, క్లోజ్ చేస్తుంది. కాబట్టి మన టాపిక్ ఏంటి? దేవుడు చనిపోయిన వారిని ఈనాటికి లేపగలడా అంటే ఫర్ హిస్ గ్లోరీ హీ కెన్ డూ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ హిస్ గ్లోరీ హీ మే నాట్ డూ. చివరిది, ఇది ఎప్పుడు అంతటిని తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసం ఉంచిరి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రభువు నందు కంటే కూడా సేవకుల మీద విశ్వాసం. ఈరోజు ఏమైపోయిందంటే నాకు పలానా సేవకుడు తెలుసు, పలానా సేవకుడు తెలుసు, పలానా సేవకుడు మా ఇంటికి వచ్చాడు, పలానా సేవకుడు మేము ఫోన్ చేస్తే ఆయనే ఎత్తుతాడు. పాయింట్ పలానా సేవకుడు కాదు, యేసు ప్రభు. అండ్ అన్ఫార్చునేట్ అందరూ అనట్లేదండి, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళకి ఎలా చూస్తున్నారు, నాకు పలానా సేవకుడు తెలుసు అన్నదాన్ని వీళ్ళ ఆత్మీయత పరిపూర్ణతకి కొలబద్దుగా పెట్టుకుంటుంది. ఐఎమ్ సారీ, బైబిల్ డస్ నాట్ సపోర్ట్ ఇట్. పేతురు ఎప్పేలో సీమోను అనే ఒక చర్మకారుని వద్ద బహుదినములు నివసించను. ఎందుకు ఈ వచనాన్ని పెట్టారంటే చర్మకారులు అంటే చీప్ అని, చెప్పులు కుట్టేవాడు, వాళ్ళని దూరం పెట్టేవాడు. ఇంత అద్భుతం చేసి ఎవరింట్లో ఉండాలండి? ఎవరింట్లో ఉండాలి? ఒక రిచ్ మ్యాన్ ఇంట్లో ఉండాలి. ఈరోజు మనకు సోఫా అంటే కంఫర్ట్స్ ఇవ్వకూడదు నా అభిప్రాయం కాదు, చక్కగా వాళ్ళని చూసుకోకూడదు అనేది కాదు. మమ్మల్ని నేను సేవకుడినే, నేను రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పోయినప్పుడు దే రియలీ టేక్ కేర్. అంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు టేక్ కేర్. అది చాలా ఇంపార్టెంట్. నన్ను చూడాలా, నన్ను వచ్చి నా సూట్ కేసు మొయ్యాలా, నా కారులోనే తేవాలా, నన్ను ఇలా చూడాలి, నో నో నో, నెవర్ నెవర్. నా సూట్ కేసు నేను మోసుకుంటా, అవకాశం ఉంటే ఉంటాను, లేకపోతే రోడ్లోనే బట్టలు మార్చుకున్న రోజులు కారులో అనేకం ఉన్నాయి. రోడ్లోనే కారు ఆపుకొని బ్రష్ చేసుకున్న రోజులు అనేకులు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే వాట్ పీటర్ ఈస్ ప్రూవింగ్, నేనంత మిరకల్ చేసిన తర్వాత నన్ను పెద్ద పెద్ద గృహాల్లో అవసరం లేదు.
ఒక్క చర్మకారుని లీస్ట్ హౌస్‌లో పోయి అతను ఉండటానికి ఇష్టపడ్డాడు. సో, లెర్నింగ్ ఏంటంటే, వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్? దేవుడు బిడ్డలుగా మీరు, దేవుడు సేవకుడుగా వాట్ ఈస్ మై యాటిట్యూడ్? కాబట్టి ఇటువంటి దృక్పథం మనకు కలిగి ఉండాలని ఆశపడుతూ ఐఎమ్ క్లోజింగ్ విత్ ప్రేయర్ మనందరి కోసం. పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు. పేతురు జీవితం ద్వారా ఏ విధమైన అద్భుత కార్యాలు చేశారు. అది మీరు మహిమ పొందారు. మిమ్మల్ని నమ్మారు అన్న సత్యాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు. మేము మీకంటే గొప్ప కార్యాలు చేయొచ్చు అన్నారు. యెస్. సువార్త ప్రకటన. ఒక నరకానికి వెళ్తున్న వ్యక్తిని నిత్య జీవంలోకి నడిపించడమే ఇట్‌సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మిరకల్ అని మాకు నేర్పించారు, ప్రబోధించారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, నేను వింటున్న వారందరి కోసం ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థన రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న అనౌన్స్‌మెంట్ అండి. మీకు లాస్ట్ వీకే చెప్పాను. స్టాన్లీ కొన్ని వ్యక్తిగత కుటుంబ పరిస్థితులను బట్టి విలేజ్‌కెళ్ళిపోయాడు. ఓహ్! అతను ఆహ్, ఒ అతని రిసిగ్నేషన్ లాంటిది వర్బల్‌గా చెప్పేసాడు. కాబట్టి టెంపరరీగా ఇంకో స్టాఫ్‌ని ఇమ్మీడియేట్‌గా లేదు కాబట్టి, ప్రస్తుతానికి జాబేజ్ ప్లస్ చారు హసన్ అని ఇద్దరు వాళ్ళు వాలంటరీగా ముందుకొచ్చారు మినిస్ట్రీని కంటిన్యూ చేయటానికి. కాబట్టి ప్రార్థన చేయండి. ఒక ఫుల్ టైమ్ స్టాఫ్ మనకు ఉండాలని. అంతవరకు జావేజ్ ఫోన్ కాల్స్, చారు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు చేస్తుంటారు. కానీ అది యాక్ట్స్ మొబైల్ నంబర్ నుంచే వస్తుంది. కాబట్టి ప్లీజ్ నోట్ దట్ వి హావ్ ఎ న్యూ టెంపరరీ స్టాఫ్. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.